హాయ్ అండి, మీ బాత్రూమ్ అనేది స్మెల్ వస్తుందా? అలాగైతే ఈ టిప్ మీకోసమేనండి. మనం ఇక్కడ ఇంట్లో వాడే సోప్ ఉంటుంది కదండి, ఇలా ఒక సోప్ని తీసుకొని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టు తురుముకోవాలండి మెత్తగా వచ్చేలా. చూస్తున్నారా? ఇలా కొంచెం కొంచెంగా తురుముకోవాలి మొత్తం. చూసారు కదండి, ఇలా కొంచెం తురుముకోవాలి. దీంట్లో మాత్రం మనం కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. హాఫ్ నిమ్మకాయ, మన ఇంట్లో వాడే ఏ పేస్ట్ అయినా సరే కొంచెం వేసుకోవాలండి. మనం ఇంట్లో వాడే ఏ షాంపూ అయినా సరే కొంచెం వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక దీన్ని ముద్దలా చేసుకోవాలి. మన ఇంట్లో వాడే ఏ ప్లాస్టిక్ కవర్ అయినా తీసుకొని ఇలా జస్ట్ ఒక చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని మనం ఇందాక కలుపుకున్నది దీంట్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక హోల్ తీసుకోవాలి మొత్తం. చూసారా? ఇలా చేసుకొని ఇక్కడ ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది పెట్టుకోవాలి. ఇలా ఒక చిన్న రబ్బర్ బ్యాండ్ లాంటిది పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నాక మన దగ్గర పిన్నిస్ ఉంటుంది కదా, ఆ పిన్నిస్తో చిన్న చిన్నగా హోల్స్ అనేది పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను ఎలా పెట్టుకున్నాను అలా పెట్టుకోవాలండి. ఇలా మనం తయారు చేసుకున్న దాన్ని ఈ ఫ్లష్ కొడతాం కదా, ఇది ఓపెన్ చేసి వాటర్లో అనేది వేసుకోవాలి. తీసుకుని ఇలా వేస్తున్నాను. ఇలా వేసుకున్నాక ఈ ఫ్లష్ కొడితే చాలు. ఒక్కసారి మనం అలా వేసుకుంటే చాలండి. మళ్ళీ మనకు 1 వీక్ వరకు బ్యాడ్ స్మెల్ అనేది బాత్రూంలో రాకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి.